తెలుస్తుందని అందరూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబును అసహ్యమైన బూతులతో తిట్టి అంబటి రాంబాబు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారంటున్నారు. ఇక మరో మాజీ మంత్రి జోగి రమేష్ నారా లోకేష్ని తిట్టడంతో టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. అయితే ఇలా దాడి చేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి చేటనేది మాత్రం వాస్తవం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాగే టీడీపీ పార్టీ కార్యాలయంపై టీడీపీ వర్గీయులపై జోగి రమేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేసిన సంగతి మనందరికీ కూడా తెలుసు. సేమ్ టు సేమ్ అలాంటి తప్పునే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు దీన్నైతే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న జగన్నాటకమని, కేవలం పామాయిల్లో అనేక రసాయనాలు కలిపి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని సిట్ తేల్చి చెప్పడంతో దాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ వైసీపీ నాయకుల బూతు పురాణమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక నాయకుడు తిట్టి తప్పు చేస్తే వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయటం కూడా అదే 100% కరెక్ట్ కాదని అదే విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అధినాయకత్వం తమ కార్యకర్తలను వారించడంలో అలసత్వం వహిస్తుందంటున్నారు. అసలు ఇంతకీ ఏపీలో ఏం జరుగుతుంది? అంబటి ద్వారా 2 కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందనే వారి మాటల్లో వాస్తవం ఉందా? జైల్లో అంబటి రాంబాబు పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? వైసీపీ ఏం జరగకూడదని కోరుకుంటుంది? నిజంగా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్సేనా లేదా కేవలం ఆరోపణలు మాత్రమేనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ ప్యానలిస్ట్ చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ కార్పొరేటర్ దాసరి ఉదయశ్రీ యాదవ్ గారు కూడా మనతో అందుబాటులో వస్తారు. ఇక అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయశేఖర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. విజయశేఖర్ రెడ్డి గారు, జరుగుతున్న సంఘటనలు ఏ రకంగా చూడాలి, మీరేమంటారు? ఇది బెంగళూరు ప్యాలెస్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ఒక నేరమయమైన కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు ఒక్కొక్క సామాజిక వర్గానికి చెందిన ఒక్కొక్క నాయకుడిని పురిగొల్పి వారికి ధైర్యాన్ని నిలిపోసి, నీ వెనక నేనున్నా, ఏ స్థాయికైనా నువ్వు పోరాడు, టీడీపీ నాయకుల్ని టీడీపీ అధిష్టానాన్ని భారీగా తిట్టండి, దాని ద్వారా అలజడి రేకెత్తించండి, దాని ద్వారా తెలుగుదేశం పార్టీకి వివిధ సామాజిక వర్గాలను దూరం చేద్దామనే ఒక తాపత్రయంలో, ఒక దుర్బుద్ధితో, దురాశతో ఈరోజు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న వింత నాటకం అండి. ఇది ఒక దారుణమైన నాటకం. ఈరోజు 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు గాయపడి దెబ్బతిని ఈరోజు జగన్మోహన్ మీద ఒక కసితో ఉన్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎంతో మందికి ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఇష్ట ప్రసాదమైన లడ్డూను కల్తీ చేసి, కొంతమంది ఏమో జంతు కొవ్వులు అంటున్నారు, కొంతమంది ఏమో రసాయనాల మిశ్రమం అంటున్నారు. ఏదైనా కావచ్చు, వాటితో కల్తీ లడ్డును 20 కోట్ల మందికి పంచి వారి మనోభావాలను దెబ్బతీసిన పరిస్థితుల్లో, వారందరూ ఈరోజు అసహించుకుంటున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టి మరల్చడానికి, ప్రజలను ఆ ఇష్యూ నుంచి బయటికి తేవడానికి, తన పార్టీకి సంబంధించిన చెడ్డ పేరు పోగొట్టుకోవడానికి ఈ రకంగా నాటకం ఆడుతున్నాడు. అయితే విజయశేఖర్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. విజయశేఖర్ రెడ్డి గారు, రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు. గతంలో మీ టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఎలా దాడి చేస్తారని ప్రశ్నించిన మీరు, మీ కార్యకర్తలు, ఈ రోజున అంబటి రాంబాబు గారు కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్ గారు కావచ్చు, మాట్లాడిన మాటలు 100% తప్పే. నిజంగా చట్టం ప్రకారం చేసుకోవాలి కదా. మీ అధినాయకత్వం ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది మీ కార్యకర్తల్ని? మరి జోగి రమేష్ గారు ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు టీడీపీ కార్యకర్తలు. లోపల ఉన్న ఆడవాళ్ళకి, పిల్లలకి ఏదన్నా జరిగితే ఇది ప్రజాస్వామ్య బద్ధంగా చేయటం అంటారా? దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది టీడీపీ అధినాయకత్వం అంటే ఏం చెప్తారు మీరు? 2019-24 మధ్య జరిగిన ఒక దారుణమైన ప్రభుత్వం,
దారుణమైన పరిపాలనను దయచేసి ఈ రోజు పరిపాలనతో పోల్చకండి. అది ఆంగ్లేయుల పరిపాలన కన్నా హీనమైన పరిపాలన, దారుణమైన పరిపాలన. యాక్ట్ 30ని అమల్లోకి తెచ్చి బ్రిటిష్ వారు భారతీయుల్ని ఎలాగైతే అణగదొక్కారో, ఉక్కు సంఖ్యలతో ఇబ్బంది పెట్టారో అలాంటి దారుణమైన పరిపాలన కొనసాగించింది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం. బాగా ఇబ్బంది పడి, ఆవేదన పడి, కనీసం తేరుకోలేని పరిస్థితుల్లో టీడీపీ నాయకులు కావచ్చు, అట్లాగే కార్యకర్తలు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే కనీసం భయపడిపోయే పరిస్థితి అండి. ఎక్కడ రోడ్డు మీదకి రానే పరిస్థితి. వస్తే పోలీసులు కేసులు పెట్టి లోపలేయడం, భారీగా కొట్టడం, ఇబ్బంది పడి ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు పట్టాభి మాట్లాడడం కూడా ఆ రోజు తప్పే. ఎవరు దాన్ని మంచి అనరండి. కానీ ఈ రోజు పరిస్థితులు వేరు. శేఖర్ రెడ్డి గారు ఏంటి అంబటి రాంబాబు గారి యొక్క 2 కాళ్ళు వెడల్పు చేశారంట. మరి అక్కడ ఉన్న సంబంధిత పోలీస్ అధికారులు నిజంగా ఆయన్ని హింసించారా? బయట వస్తున్న కథనాల్లో వాస్తవం ఉందా? ఏమండి, నాకు తెలిసి అదంతా అబద్ధం. నిన్న ఆయన ఏదైతే దాడి జరిగిందని ఆయన వాంగ్మూలం ఇచ్చారు కదా, ఆయన మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం. ఏమంటే వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడడం సిద్ధాస్తులు, అబద్ధాలు మాట్లాడడంలో సిద్ధాస్తులు, పొద్దున్న లేస్తే డ్రామాలు ఆడడం, అబద్ధాలు ఆడడం. ఏమండి, ఒక ఫ్లెక్సీ పెట్టారని చెప్పి ఎవరు పెట్టారో తెలియదు, ఆ ఫ్లెక్సీ దగ్గర పోయి గలాట పెట్టుకుని 100 మంది పోలీసుల సాక్షిగా, కార్యకర్తల సాక్షిగా, ప్రజల సాక్షిగా భూత పురాణం విప్పిన మనిషి ఎవరండి? ఈరోజు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఈ దేశంలోనే అత్యంత గొప్ప రాజకీయ నాయకుల్లో ఒకరు, ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి, అత్యున్నత ప్రమాణ కోసం, విలువల కోసం బతికిన వ్యక్తి, ఏ రోజు మాట తూలని వ్యక్తి. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఇంత అన్యాయంగా, అసహ్యంగా ఎలా మాట్లాడతారండి? ఒక్క నిమిషం. అంబటి రాంబాబు గారు మీరు అన్నట్టు ఏమన్నారో ఒకసారి ప్లే అవుతుంది చూద్దాం. ఒకసారి అంబటి రాంబాబు గారు బయట ప్లే చేయండి. రైట్, చంద్రబాబు నాయుడుని అని ఒక పదాన్ని యూజ్ చేశాం, కానీ మిగతా కారులో కూర్చుని వేరే పదాన్ని నా మీద దాడి చేసేవాళ్ళు నేను అన్నాను, కానీ ఆయన అనలేదు అని చెప్పుకొచ్చారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని అలా తిట్టలేదని అంటారా? మేమైతే ఇద్దరి మధ్య సమస్య వచ్చినప్పుడు, లేదా ఈయనకు ఒక వర్గానికి సమస్య జరిగినప్పుడు మీరు 100 మాట్లాడుకోండి, తప్పు లేదు. అక్కడ పోలీసులు ఉన్నారు, పరిస్థితి చక్కదిద్దుతారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. కానీ హఠాత్తుగా మీరు చంద్రబాబు నాయుడు నేను చెప్పకూడదండి, అవన్నీ కూడా నా స్థాయికి సరిపోవు. అలాంటి మాటలు మాట్లాడుతూ రమ్మని తెలుసుకుందాం అని మీరు మాట్లాడుతున్నారంటే ఇది ఆయన చెప్పారు కదా, మీతో ఆడించే నాటకం కదా. ఆయనే చెప్పారు కదా, ఏదో ఫ్లోలో అన్నాను అనకుండా ఉండాల్సింది అన్నారు. ఇది ఫ్లోలో అన్నారంటారా, వాంటెడ్లీ అన్నారంటారా? ఖచ్చితంగా ఆయన కావాల్సిన మాట్లాడారు, వాంటెడ్లే మాట్లాడారు. కారణం ఏంటంటే డైవర్సిటీ పాలిటిక్స్. ఎందుకంటే ఆ రోజు మాట్లాడిన తర్వాత కూడా ఆయనకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నా, అవకాశం వచ్చినా అతను మీరు ఏం చేస్తారో చూసుకోండి, రెడ్ బుక్ రాజ్యాంగానికి నా కుక్క కూడా భయపడదని సవాల్ చేశారండి. రైట్, అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకో మాట చెప్తున్నా, ఇతను వివిధ సంఘటనల్లో పట్టాభిపురం సిఐ గారిని రకరకాలుగా దుర్భాషలాడాడండి ఈ 1.5 సంవత్సరంలో. అలాంటి వ్యక్తిని ఇంట్లోకి పిలిపించుకొని, అయ్యా సిఐ గారు నన్ను కాపాడండి అని చేతులు పట్టుకుని అనుకున్న వ్యక్తి అండి. ఇలాంటి మెలో డ్రామా ఎవరికి చేత కాదండి, ఒక్క వైసీపీ నాయకులకే. ఇంతకీ ఇంకో మాట చెప్తున్నా, జోగి రమేష్ వ్యవహారం కూడా ఈ రోజు పూర్తిగా జోగి రమేష్ కావాల్సిన మాట్లాడుతున్నాడు. అవును సార్, మాట్లాడుతారు, రెచ్చగొట్టారు. మీ టీడీపీ కార్యకర్తలు ఎందుకు ఇంటి మీద దాడి చేయాలి?